అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చాలా మంది చూస్తున్నారు. కానీ లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేషన్ లాగా ఉంటుంది. ఇక తెలంగాణలో దసరా పండుగ సందర్భంగా మహిళా సంఘాల మహిళలందరికీ కూడా ఒక చీరలు పంపిణీ చేసే పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ పథకానికైతే అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక అనేటువంటి పేరునైతే పెట్టడం జరిగింది. రాష్ట్రంలోని సమమాన సంఘాల్లోని మహిళా సభ్యులందరికీ కూడా ఉచితంగా దసరా పండుగ సందర్భంగా చీరలు అయితే పంపిణీ చేయనున్నారు. మరి అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక అనేటువంటిదే ఈ పథకానికైతే పేరు పెట్టారు. ఇక ఈ ఉచిత చీరలను ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. చీరల తయారీ పూర్తి కావస్తుండటంతో జిల్లాలకు సరఫరా ప్రారంభమైంది. రాష్ట్రంలో 65 లక్షల మంది సమభావన సంఘ మహిళలకు ఉచితంగా చీరలు ఇస్తామని గతేడాది సీఎం రేవంత్ రెడ్డి అయితే ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా అధికారులు కార్యాచరణ రూపొందించారు. 318 కోట్లు విడుదల చేయడంతో మార్చి నుంచి వీటి తయారీని చేనేత జౌళి శాఖ చేపట్టింది. ఇప్పటి వరకు 55 లక్షల చీరలు అయితే తయారయ్యాయి. శుక్రవారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నాటికి చీరలు పూర్తిగా సిద్ధమవుతాయి. చీరలను పెట్టి ఇచ్చేందుకు 65 లక్షల బీఓపీపీ లామినేటెడ్ ఓవెన్ బ్యాగులను కూడా తయారు చేశారు. బ్యాగుపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ఫోటోలు అయితే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇందిరా గాంధీ ఫోటో పైన రేవంత్ రెడ్డి ఫోటో, సీతక్క, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఫోటో, తర్వాత ఇక్కడ ఇందిరా మహిళా శక్తి అంటూ ఇక్కడ ఈ విధంగా ఈ బ్యాగుని కూడా ఈ బ్యాగులో పెట్టి ఈ చీరనైతే ప్రతి సమబాన సంఘ మహిళకు అందించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉచిత చీరల పంపిణీ పథకానికి మీ రేవంత్ అన్న కానుక అని చెప్పేసి అక్కా చెల్లెళ్లకు మీ రేవంత్ అన్న కానుక అనేటువంటి పేరు అయితే పెట్టడం జరిగింది. అప్డేట్ రాగానే అందిస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.